పర్యావరణ పరిరక్షణ అనేది మనందరం చూస్తున్నాము. ఇట్ ఈస్ వెరీ హై ఆన్ సోషల్ అజెండా. మనం సాయంత్రం కూర్చున్నప్పుడు కప్ ఆఫ్ టీ మీద చాలా మందిని మనం పర్యావరణాన్ని పరిరక్షించాలని మాట్లాడుతూ ఉంటాము. బట్ వెన్ ఇట్ యాక్చువల్లీ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ మన కాంట్రిబ్యూషన్ దీనికి చాలా తగ్గుతూ ఉంది. ఇది మనము పొల్యూషన్ లెవెల్స్ పెంచుతున్నాము. వెహికల్స్ కానివ్వండి, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కానివ్వండి, మనం వాడే FMCG గూడ్స్ కానివ్వండి, ఎవ్రీ యాక్టివిటీ, anthropogenic activity that we are doing is only increasing pollution in the city. దీన్ని తగ్గించాలనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు తెచ్చినా కానీ మనం నెట్ రిజల్ట్ పాజిటివ్ గా రాకుండా నెట్ రిజల్ట్ నెగిటివ్ గానే వెళ్తూ ప్రపంచం డిగ్రేడ్ అవుతూనే పోతుంది తప్ప ప్రోగ్రెసివ్ డైరెక్షన్ లో వెళ్ళట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రామ్కి మొదటి నుంచి కూడా పర్యావరణ పరిరక్షణలో ఇండస్ట్రియల్ హాజర్డస్ వేస్ట్ కానివ్వండి, హాస్పిటల్ వేస్ట్ కానివ్వండి, మున్సిపల్ వేస్ట్ కానివ్వండి, ఎన్నో సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి మేము మేనేజ్ చేస్తూ వస్తున్నాం. బిగ్గెస్ట్ వాళ్ళు ఎప్పుడైతే బిగ్ గ్రీన్ గణేష, రామ్కి బిగ్ గ్రీన్ గణేష అనే ప్రోగ్రామ్ చేద్దాం మనము, గణేష్ ఈవెంట్ వల్ల more than just the environmental saving at the time of Ganesha festival, it's an awareness program to communicate that environment has to be protected. It is very important for us to protect the environment. And a concept తీసుకుని రామ్కి బిగ్ గ్రీన్ గణేష్ అని మేము సపోర్ట్ చేస్తున్నాం. నాట్ జస్ట్ ఇన్ స్టేట్మెంట్, మనసా వాచా వి బిలీవ్ దట్ environment has to be protected and green Ganesha అని మనం సపోర్ట్ చేయాలి. So I request all the citizens of Hyderabad to support environmental protection through encouraging Ramki Big Green Ganesha and be very proactive to environment protection. Thank you.